విద్యుత్ ఘాతానికి గురై పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే రైతు దంపతులు చిరంజీవి, మౌనిక తమ పాడి ఆవును మేతకు తీసుకుని వెళ్తుండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి రోడ్డుపై విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఘాతానికి గురై పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. కాగా మౌనిక, చిరంజీవి సైతం స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. 65,000 రూపాయలు విలువ చేసే పాడి ఆవు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబం బోరున విలపిస్తున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులకు ట్రాన్స్ఫారం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మేము ఈ ఆవుల మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. మా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు. 5-6 ఏళ్ళ నుండి చెప్తున్నా, ఏ అధికారి వచ్చినా మాకు బోర్డు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మనిషికి అయింది, నాకేమన్నా అయింది, నా బిడ్డల పరిస్థితి ఏమయ్యేది? ఏ ఒక అధికారి వచ్చినా ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. మాకు న్యాయం జరగండి సార్. ఈ పొద్దు నాకు జరిగింది, రేపు పొద్దున ఇంకెవరికి జరగకూడదు. ఈ దావలో వచ్చిపోయే వాళ్ళకి అందరికీ చెప్తాం సార్. మేము ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఆ దావలో ఏమన్నా జరిగితే ఆడ ఇంట్లో కరెంట్ షాక్ కొడితే మమ్మల్ని ఎవరు సార్ చూసేవాళ్ళు? ఇప్పుడు ఇటుకు వచ్చింది, ఇంక రేపు తెల్లారితే ఇంట్లోకి రాదని మాకు పరిస్థితి ఎవరు చూసేవాళ్ళు మమ్మల్ని? మా బాధ అర్థం చేసుకుని అందరు అధికారులకి చెప్తా ఉన్నాను. ఇక్కడ కరెంట్ షాక్ అది లేకుండా ఎత్తేయండి సార్, ఇంకెక్కడైనా పెట్టుకోండి, మేము కాదని చెప్పలేదు. దూరంగా ఏమన్నా పెట్టుకోండి సార్, మా ఇంటి పక్కలో వద్దు. మా బాధను అర్థం చేసుకుని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మా బాధ అర్థం చేసుకోండి. ఈ వైర్లు కింద ఏలాడుతూ ఉంటాయి సార్. ఎవరు కానీ ఏమమ్మా ఈ వైర్లు ఇట్లున్నాయంటే ఉంటే పోతాయి అని బెదిరించేవాళ్ళే సార్. ఒకరు అర్థం చేసుకోరు. ఈ పొద్దు మాకు జరిగింది, రేపు పొద్దున్న ఎవరికి జరగకూడదు సార్. ఇదే దావలో ఆ ట్రాన్స్ఫార్మర్ ఎత్తిచ్చేయండి సార్, దయచేసి దండం పెడతా అన్నాను. పాస్ అయిపోతుంది. ఇట్లా బిడ్డలకు ఏం ఇబ్బంది జరుగుతుందో మాకు తెలుస్తుంది సార్. వచ్చిన అధికారికి అంతా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నుంచి చెప్తానే ఉన్నాం సార్. మేము వాళ్ళ బెడ్లు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది సార్? ఎవరైనా కానీ ఇప్పుడు 10 మంది బెడ్లు పోతారు. ఇట్లా స్కూల్ బస్సు పోతుంది సార్లు జరిగింది, వాళ్ళు పాస్ అవుతానే ఉంది, చెప్తానే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు సార్ మధ్యాహ్నం స్కూల్ పిల్లలు పడి ఇట్లా వస్తూ ఉంటారు సార్. ఆ పాప చెప్తా ఉంటుంది కరెంట్ ఉంది, భద్రంగా బాగుండాలని బెడ్లకు కూడా చెప్తా ఉంటుంది సార్. 10 మంది పట్టించుకోవాలి సార్ దీని గురించి. ఎవరైనా కానీ ఉండరు సార్, చెప్పుకున్నా ఉంటారు సార్. చిన్న బిడ్డలు కన్నా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ 5 ఏళ్ళు ఆ పాప వాలంటరీ కూడా పనిచేసింది, చెప్తానే ఉంది. ఏతూరు సచివాలయంలో కూడా పని చేసింది సార్ 5 సంవత్సరాలు.